శ్వాస ఏం చెప్తున్నానో ఆ శ్వాస పద్ధతి మాత్రమే కంటిన్యూగా చేస్తూ ఉండండి. దానివల్ల మీకు ఏకాగ్రత, బ్రీతింగ్ కెపాసిటీ పెరిగిద్ది. ఫ్యూచర్లో అన్ని సాధనలకి అది హెల్ప్ అవుద్ది. అలా స్టెప్ బై స్టెప్గా ఎవ్రీ టైం మ్యాక్సిమం స్లో, మ్యాక్సిమం లాంగ్, మ్యాక్సిమం అండ్ కంఫర్ట్ రెండు చూసుకోండి. కంఫర్ట్ కూడా చూసుకోండి. హోల్డ్ చేసి వదిలేస్తూ ఉండాలి. హోల్డ్ చేసి వదిలేయాలి. అలా నేను చక్రం పేరు చెప్తాను, కుండలి చక్రాసులు తెలిస్తే అందులో మనసు, లేదంటే టోటల్ బాడీలో మనస్సు. అలా ముందుగా మూలాధార చక్రాల్లో మనసు నుంచి చాలా స్లోగా నిండుగా తీసుకొని కంఫర్ట్గా హోల్డ్ చేసి శ్వాస వదిలేయండి. మూలాధారంలోనే మనసు ఆ ప్రభావాన్ని గమనిస్తూ ఉంచండి. ఒక శ్వాస అయిన తర్వాత నార్మల్ బ్రీత్లో ఉన్న తర్వాత అప్పుడు కూడా అలానే గమనిస్తూనండి ఏకాగ్రత. రెండో చక్రం చెప్పగానే అప్పుడు మళ్ళీ అదే పద్ధతి రెండో చక్రంలో లాంగ్ బ్రీత్ ఎదురుగానే. రెడీ. మూలాధార చక్ర లాంగ్ బ్రీత్.